పకడ్బందీగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న జరిగే పరీక్షకు ఏర్పాట్లు వేగవంతం. 1 నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్టు, అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. టీజీపీఎస్సీగా మారిన టీఎస్పీఎస్సీ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు టీజీపీఎస్సీ ఇంతకుముందు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాటు చేస్తుంది. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ 563 ఉద్యోగాలతో ఈ ఏడాదికి చివరిలో కొత్త ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. 4.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపు, భద్రతా ఏర్పాట్లు, మూల్యాంకన సిబ్బంది నియామకం బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలతో న్యాయ వివాదాలు తలెత్తిన దర్మిలా ప్రిలిమ్స్ రద్దయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈసారి పరీక్షలకు పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఓఎంఆర్ పద్ధతిలో ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తూ వెబ్ నోట్ జారీ చేసింది. ఈ పరీక్షను ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని, దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. భారీగా 4.3 లక్షల దరఖాస్తులు రావడంతో సిబిఆర్టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసింది. అందువల్ల ఒక్క రోజులోనే పూర్తి చేసేందుకు ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హాల్ టికెట్లు జూన్ 1 నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు కార్యాచరణ. గ్రూప్ 1 నియామకాలను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేందుకు టీజీపీఎస్సీ ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసింది. ఫిబ్రవరిలో ఉద్యోగ ప్రకటన జారీ చేసిన వెంటనే జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప్రధాన పరీక్షలు అక్టోబర్ 21న ప్రారంభం అవుతాయని తెలిపింది. దీంతో ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రధాన పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు వీలు కలుగుతుంది. ప్రధాన పరీక్షలు మొత్తం 7 పేపర్లో జరుగుతాయి. మరోవైపు గతంలో ఇచ్చిన జీవో నంబర్ 55కు కమిషన్ సవరణలు చేసింది. ప్రిలిమినరీ పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50% నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వ్డ్ వర్గాల వారీగా 1:50 నిష్పత్తిలో తీసుకుంటారు. రిజర్వ్డ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు సూచనలు ఇవి. ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేస్తూ టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెబ్ నోట్ జారీ చేశారు. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. పరీక్షా సమయంలో వేలిముద్ర, ఫోటో, బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వని వారిని అనర్హంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో ధృవీకరించుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థులకు పరీక్ష రోజు హాల్ టికెట్ నంబరు, ఫోటో, పేరు, తండ్రి తల్లి పేర్లు, పుట్టిన తేదీ, పరీక్ష కేంద్రం, జెండర్ వివరాలను ముద్రించిన ఓఎంఆర్ జవాబు పత్రం అందిస్తారు. ఇందులో తప్పులుంటే వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లి సాదా ఓఎంఆర్ పత్రాన్ని పొందాలి. పరీక్ష రాసే ముందు ప్రశ్నాపత్రం, బుక్లెట్ నంబరు ఓఎంఆర్ షీట్లో నమోదు చేసి సర్కిళ్లను జాగ్రత్తగా బబుల్ చేయాలి. జవాబు పత్రంలో పేర్కొన్న చోట అభ్యర్థి ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబులు గుర్తించేందుకు బ్లూ లేదా బ్లాక్ పెన్ను ఉపయోగించాలి. పరీక్ష పూర్తయిన తర్వాత జవాబు పత్రాలను స్కానింగ్ చేసి అభ్యర్థుల డిజిటల్ కాపీలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రశ్నాపత్రంలో ఇంగ్లీష్ పదాలు, వాక్యాల అర్థం తెలుగులో సరిగా అనువాదం కాకుంటే ఇంగ్లీష్ వెర్షన్ కాపీని పరిగణలోకి తీసుకుంటారు.
సమాధానాలు గుర్తించేందుకు పొరపాటు జరగకుండా ప్రాక్టీస్ చేసేందుకు నమూనా ఓఎంఆర్ పత్రాన్ని కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఓఎంఆర్లో వివరాలు సరిగా బబుల్ చేయకుంటే ఆ జవాబు పత్రాన్ని తిరస్కరిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, ప్రభుత్వ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తీసుకురావాలి. పరీక్షా కేంద్రం ఎక్కడుందో ఒకరోజు ముందుగా చూసుకోవాలి. పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకు చేరుకోవాలి. పరీక్షా కేంద్రం గేట్లు 10 గంటలకు మూసివేస్తారు. ఆ తర్వాత కేంద్రంలోకి ఎవరిని అనుమతించబోరు. అభ్యర్థులు బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు పరీక్షా కేంద్రంలో ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభిస్తారు. బయోమెట్రిక్ పూర్తయ్యే వరకు అభ్యర్థులు ఎవరూ పరీక్షా కేంద్రం నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. బయోమెట్రిక్లో ఫింగర్ ప్రింట్ తీసుకునేందుకు వీలు కాకుంటే అభ్యర్థి ఫోటోను తీసుకొని ఇంక్ ప్యాడ్ ద్వారా వేలిముద్రను బయోమెట్రిక్గా తీసుకుంటారు. అభ్యర్థుల చేతులపై గోరింటాకు, తాత్కాలిక టాటూలు వేసుకోవద్దు. ఇంకా టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంక్షిప్త పేరు టీఎస్పీ నుంచి టీజీపీఎస్సీగా మారి పేరు మార్పు ప్రభుత్వం ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేయకుండా అభ్యర్థులకు సూచనలు ఇస్తూ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ జారీ చేసిన వెబ్ నోట్లో గమనార్హం.